వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకే రోజు 3 కీలక అంశాలు. మరి ఇప్పటికే బెయిల్ పైన అరెస్ట్ అయ్యి బెయిల్ పైన ఉన్నటువంటి మిథున్ రెడ్డిని మళ్ళీ ఈడీ విచారించడం, దాదాపు 7 గంటల పాటు కూడా విచారణ కొనసాగినట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా నకిలీ మద్యం కేసులో బయటకు వచ్చినటువంటి జోగి రమేష్ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి, మరి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి అంశం పైన కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మరి మొత్తానికి వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్స్మెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్న చాలా కీలకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు సార్. మిథున్ రెడ్డి ఈడీ విచారణ, మరి దాదాపు 7 గంటల పాటు పలు అంశాలని కూడా ఆయన నుంచి రాబట్టారు ఈడీ అన్నది కూడా తెలుస్తుంది సార్. మరో అంశం, నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ బయటకు వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని, అక్రమ అరెస్ట్ అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్. ఇకపోతే వైసీపీ హయాంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, అందులో కూడా విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది సార్. చిన్నప్పన్న గురించి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గురించి కానివ్వండి. మరి వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అసలు నిన్న వైసీపీ పార్టీకి ఒక గడ్డు కాలం స్టార్ట్ అయింది నిన్నటితో అని చెప్పుకోవచ్చు అంటారా? వైసీపీ పార్టీ గడ్డు కాలం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా 2023 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి చూసారా, అప్పటి నుంచి వాళ్ళ దరిద్రం మొదలైంది. జారుడు మెట్ల మీదకి ఎక్కారు, వాళ్ళు కింద జారిపోతాం మొదలెట్టారు. వాళ్ళు తెలియలేదు, వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కిపోయి అధికార మతంతో తెలియలేదు. సరే, అధికారం పోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసుకుంటారంటే అది తెలియలేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, జోగి రమేష్ అధికారం లేదు మనకి, మూసుకుని ఇంట్లో కూర్చోవాలి, లేదంటే ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించాలనుకోకుండా ఈ నకిలీ మద్యం ఇలాంటివి మొదలెట్టి ప్రభుత్వాన్ని ఏదో బదనామం చేద్దామని నా గోతులో పడ్డాడు వెళ్ళి. దానికి అరెస్ట్ చేస్తే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, అన్యాయం, అక్రమం అంట అరుచుకున్నాడు. ఎవరిని అడ్డం పెట్టుకుని పార్టీలో దూరెత్తానికి చూశాడు. అదేం సాగలా. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నోటుకు వచ్చినట్టు రెచ్చిపోయి డీజేలు అన్నీ పెట్టేసి బయటకు అడావుడి చేశాడు. అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగంతో కూడా కొంచెం తప్పు ఉంది. నువ్వు జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యావు, బెయిల్కి కొన్ని కండిషన్లు ఉంటాయి. ఆ కండిషన్ లిస్టులా చేత్తో పట్టుకుని ఎక్కడ వాళ్ళు తప్పారో అక్కడ టికెట్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ పని చేయకపోవటం వల్ల, అంటే ఆ క్షణమే బెయిల్ రద్దు చేయాలి అంటారు. వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ పెట్టాలి. అలా ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ఆ వెసులుబాటు ఎందుకు ఇస్తున్నారు? వచ్చినోడు వచ్చాడు, డీజే పెట్టుకున్నాడు, సరే ఏదో సంబరం ఉక్కిరి బిక్కిరి అయిపోయినాడు, బయటకు వచ్చాడు. మరి ఆ నోటుకు వచ్చినట్టు తెగబడి మాట్లాడడం ఏంటి? మళ్ళీ చంద్రబాబు ఇంటికి వెళ్తానంటే వెళ్ళి చూడు. ఇప్పుడు రచ్చగొట్టినట్టు మాట్లాడితే అవతల వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆవిడ తగ్గలేదు. అటువంటిది మీరు మూలం కూర్చున్న మా ఊడగొట్టిన మంచంలాగా మూలకెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమన్నా కానీ మీరు ప్రతి అడుగు వెనకడుగు అవుతున్నప్పుడు, పతనం వైపు వెళ్తున్నప్పుడు మీ గురించి ఎవడైనా మాట్లాడతారు. మీరేమో రెచ్చగొట్టి వాళ్ళ చేతేమో మీరు రెచ్చగొట్టి వాళ్ళ చేత తిట్లు తింటారు. ఏదన్నా అంటే లాభోద్యమని ఎడుతున్నారు. అవతలైనా గట్టిగా అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి మళ్ళీ రావాల్సి వస్తుంది అంటున్నాడు. అప్పుడు వచ్చే ఎంపీకేమో పీక్తో మళ్ళీని. ఇప్పుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి గారు అన్నప్పుడు అప్పుడు అతను వంశీ ఇద్దరు సరిపోయారు. వీళ్ళకి కారు తిరిగేసేయడానికి చూశారు. ఆ పని క్రమశిక్షణగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు కాబట్టి వాళ్ళు వదిలిపెట్టారు. అదే రోజు ఆ రాజధాని ప్రాంతం అది చుట్టుపక్కల రైతులందరూ వచ్చి అడ్డం కూర్చుంటే ఇటు ఎక్కడికి వెళ్ళగలుగుతాడు? కరకట్ట చిన్నదే, పక్క నుంచి పారిపోతాం కూడా ఉండదు కదండి. అలాంటిది ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు? ఏం చూసుకుని బలుపు నీకు? ఎవరున్నారు అనుకుంటున్నావు? ఇవాళ నిజంగా వాళ్ళు కొనేరు జాతి మీరు ఎవడో రోడ్డు మీద కూడా తిరగలేరు. వాళ్ళు దయాదాక్షిణ్యాలతో, కరుణా కటాక్షాలతో, వాళ్ళ ఉదార వైఖరితో, వాళ్ళ కార్యకర్తలు చాలామంది నాయకులు కూడా నచ్చట్లా ఇప్పుడు ప్రభుత్వంలో మీ పట్ల వాళ్ళు చూపించే ఉదార వైఖరికి. అయినా సరే వాళ్ళు కొన్ని నిందలు మోస్తా కూడా మీ పట్ల కక్ష రాజకీయాలు చేయకూడదు, అక్రమ కేసులు పెట్టకూడదు, చట్టాన్ని తన పని తను చేసుకొని ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళని మీరు పదే గిల్లి రెక్కి రెచ్చగొట్టి మీరు కొట్టించుకుందామని చూసి వాళ్ళు కొడితే ఎడుతా కూర్చుందామని రోడ్డు మీద మీ ఎత్తుగళ్ళు అయ్యి. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి మళ్ళా వెంటనే కేసు పెట్టాలి. వాళ్ళు చేసిన న్యూసెన్స్ యాగికి ఇప్పుడు ఇతను అరెస్ట్ అయినప్పుడు హాస్పిటల్లో అద్దాలు బదలు కొట్టినట్టు కేసు పెట్టారు కదా, అలాగే ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? ఈ న్యూసెన్స్కి అతను మన నోటుకు వచ్చినట్టు మాట్లాడిన దానికి సుమోటోగా పెట్టి ఎవడ కంప్లైంట్ అవ్వట్లేదు. ఇది సంఘానికి హాని చేస్తున్నట్టు, సమాజానికి చేటు వెళ్ళు
అని చెప్పేసి పోలీసులకు తెలియదా? ఇప్పుడు రాత్రి 11:30-12 గంటలకు వచ్చి రోడ్డు మీద చెదరగొడతారు ఉంటారు కదా. వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా కానీ తప్పు జరగకూడదని చెప్పేసి వాళ్ళందరినీ వెళ్ళగొడతారు. అటువంటిప్పుడు వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు సుమ్ముట్టుగా తీసుకోవాలా, ఇమీడియట్గా అరెస్ట్ చేసి కేసు పెట్టి అప్పుడు బెయిల్ జడ్జి గారు చెప్పాలా, వీడి బయట వదలకూడదండి, ఇలాంటి డేంజర్ వెళ్ళి గొలుసు కట్టేసి లోపల పెట్టాలి అని చెప్పాలి. ఇక కల్తీనయ్య మనం అనుకున్నట్టుగానే పెద్ద తలకాయలు ఏం కనపడలేదు. ప్రస్తుతానికైతే తమిళనాడుకి చెందిన వాళ్ళు ఎక్కువ, బోలేబాబా డైరీ వీళ్ళకి సంబంధించిన కెమికల్స్ సప్లై చేసిన వాళ్ళు, అలాగే ఇక్కడ టీడీకి సంబంధించిన కొంతమంది ఉద్యోగులు చిన్నప్పనితో సహా అందరి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇంకా ఈ లోపల వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా విచారణ జరుగుతుంది. అప్పుడేమన్నా సుబ్బారెడ్డి దాకా లింక్ వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను. ఏంటండి, ఎందుకంటే సుబ్బారెడ్డో లేకపోతే కరుణాకర్ రెడ్డో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో చెప్పకుండా వీళ్ళు ఎందుకు చేస్తారు? ఆ సాహసం చేస్తారు? ఎవడన్నా అంత ధైర్యం చేస్తాడా? ఇప్పుడు అక్కడ ఆ చైర్మన్ లేకపోతే వాళ్ళకి తెలియకుండా ఏదైనా రూపాయి 10 రూపాయి పైన ఒకరోజు 2 రోజులు అయ్యి పైన 20 కోట్ల లడ్డూలు అంటే ఇక ఎంత నెయ్యి వాడారు వాళ్ళు? 60 లక్షల లీటర్లు ఎంత వాడారంట నెయ్యి, కేజీలు ఎంత, 60 లక్షల కేజీలు ఎంత నెయ్యి వాడారంటున్నారు. మరి ఎంత దారుణమైన పరిస్థితి అది. 20% మొత్తం తయారైన లడ్డూలో 20% వాడేశారు వీళ్ళు, ఈ నెయ్యి వాడారు. అదే కాకుండా స్వామివారి కైంకర్యాలకి ప్రసాదాల తయారీకి ఎంత పాపం అది. ఒకటి నేరం, కల్తీ చేశారు, భక్తుల మనోభావాలు దెబ్బకొట్టారు, విశ్వాసాలను దెబ్బకొట్టారు, అలాగే మోసం చేశారు. 2 స్వామివారిని అపవిత్రం చేశారు, ఆ దేవాలయం ప్రతిష్టను భంగపరిచారు. 3 అన్యాయంగా అక్రమంగా ఆర్జించారు. ఇంత నమ్మక ద్రోహం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళకి చిన్నగా ఉండకూడదు. దీనికి ఎవడో కూడా వాళ్ళంతటా వాళ్ళు చిన్నప్పని వాళ్ళు చేయరు. ఇది వాళ్ళకి అంత ధైర్యం దమ్ము కూడా ఉండదు. వెనకాల సుబ్బారెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో లేకుండా మేమున్నా నీకు ఎందుకు అనపోతే వాడు ఎందుకు చేస్తారు? చిన్నప్పని అంత పోటుగాడా ఏంటండి? కాబట్టి ఛార్జ్షీట్లో వైవి సుబ్బారెడ్డి పేరు కూడా చేర్చినట్లుగా ఉన్నారు కదా సార్. ఇప్పుడు అంటే ఏదో రోజు అతని దాకా వెళ్ళి అతను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి పరిస్థితి రావాలా. అయితే జనాలకు కూడా ఏమనిపిస్తుందంటే చిన్న చేపలతో వదిలేస్తున్నారు, పెద్దవాళ్ళు వదిలేస్తున్నారు అనే ఆ అపోహ కలగనివ్వకూడదని చెప్తున్నాం. నెత్తు నోరు కొట్టుకుని చెప్తున్నాం. ఇప్పటికే వ్యవస్థల మీద, దర్యాప్తు సంస్థల మీద అందరికీ అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు తగ్గట్టుగానే వీళ్ళందరూ ఈ సూత్రధారులు, ఈ పెద్ద బిగ్ ఫిష్లన్నీ అలాగే సేఫ్గా ఉంటున్నాయి. ఆ కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి విక్రెత్తున్నాడు పైగానే. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ వెలువడే ఆదేశాలు లేకపోతే వీళ్ళ ఛార్జ్షీట్లు అన్నీ కూడా అలా కనపడుతున్నాయి. జనాలు చాలా రగిలిపోతూ ఉన్నారండి ఈ విషయంలో. ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇన్ని నేరాలు, ఘోరాలు, అరాచకం, అవినీతి, దోపిడీ, డే లైట్ రాబరీ చేసి కూడా అతను వాళ్ళకి చీమ కుట్టినట్లేదు. కనీసం వాళ్ళ దగ్గరికి ఎవడో వెళ్ళలేకపోతున్నాడు అనేటువంటిది ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం వచ్చేస్తుంది. దీన్ని సరి చేసుకోవాలి సిస్టమ్, టాప్ టు బాటం, ప్రభుత్వాలు, అన్ని వ్యవస్థలు కూడా. అంటే ప్రజాస్వామ్యానికి 4 స్తంభాల్లో ఒక స్తంభం పత్రికలు, ఎవరి పార్టీకి వాళ్ళకి చీలిపోయి ఇంక దాన్ని ఏం చేయలేము మనం. ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్మకం పెట్టిన న్యాయ వ్యవస్థ కానీ, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, ఈ 3 వ్యవస్థలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోకూడదు, ప్రజల్లో అనుమానాలు, అపోహలు కలగకుండా చూసుకోవాలి. ఆఖరికి శాసన వ్యవస్థ, రాజకీయ నాయకులే బెటర్ అనిపిస్తుంది ఏ విషయంలో అయినా సరే. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళకి పరీక్ష ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అలాగే పడిన శిక్ష. మరి మిగతా వాళ్ళకి ఏమైనా ఉంటాయా? ఐఏఎస్లకి, ఐపీఎస్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ప్రజల నుంచి వాళ్ళ ఇష్టం, విచక్షణాధికారం ఉంటుంది వాళ్ళకి. ఆ విచక్షణాధికారాన్ని ప్రశ్నించి కూడా ఉండడం. అది ఎవరికాళ్ళు వాళ్ళు బోతు తీసుకున్నట్టుగా. మనం కోర్టులోకి వెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్తాడు, అబద్ధం చెప్తాడు తెలియదు కానీ ప్రమాణం చేస్తాడు కదా. అలా ఉండకూడదు వీళ్ళ వ్యవహారం. ఏమైనా ఇక మిథున్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పటికి అతను ఏసీబీ కోర్టుకి వెళ్ళాలంటే మాత్రం కోర్టులో పిటిషన్ పెట్టినామండి, మా ఇంటికాడ గేదె పాలు పితకాలి, లేకపోతే మా పొలంలో పనులు చూసుకోవాలి, ఇలాంటివి చెప్తాడు. అంటే పార్లమెంట్కి వెళ్ళాలంటే అతను ఎంపీ కాబట్టి పార్లమెంట్కి వెళ్ళాలంటే ఏదో కమిటీ ఉంది, అది ఉంది, ఇది ఉంది. 26వ తారీఖున ఇతను ఏదో శకటాలు మోసినట్టు ఏంటండి, ముఖ్యమంత్రులు గట్రా లోపల పాడేశారు. మరి నేను సంతకం పెట్టాలండి అంటే వదిలేస్తారా? అలా అక్కడ పెడతాడు. అదే రోజు ఈడీ దర్యాప్తుకు వస్తాడు. అంటే ఈడీ దర్యాప్తు కూడా అలా చెప్తే ఏం పర్లేదు కూర్చోంటారేమో అని భయం. అక్కడ మరి దాదాపు 6-7 గంటల పాటు విచారణలో ఊరికే కూర్చుని కారం బూందీ గట్ట తింటా కూర్చునేవారు కదా, చెప్తారు కదా, ఏదో అడుగుతారు వాళ్ళు.
అందులో విజయసాయిని మొత్తం చెప్పేసి ఇతను దాద్దామన్నా కుదరదు, చెయ్యట్టుకుని తీసుకెళ్ళి చూపించేసాడండి. ఇంకోటి వీడి దగ్గర ఎంత డబ్బు ఉందండి, అక్కడ దాచేయండి అని చూపిస్తారు కదా దొంగోళ్ళు. ఇప్పుడు మోటార్ సైకిల్ గట్ట దొబ్బేసిన దొంగోడు ఉంటాడా, ఆడు ఎవడికి అమ్మాడో, ఎంత డబ్బు తీసుకున్నాడో, ఎవడింటికి ఆ దారిలో అన్నీ చూపించేస్తాడు వెళ్ళి. బంగారం గట్ట దొబ్బేయడం ఇంకో దొంగోడు, ఆ బంగారం ఎవడికి అమ్మాడు, ఎలా దొబ్బాడు, అంత సీన్ రీకన్స్ట్రక్షన్ అలా చెప్పేసాడు ఇతను. అయితే కూడా వెళ్ళలేదు అంతే. కాబట్టి మిథున్ రెడ్డి పాత్రనే కంప్లీట్గా కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది. అతను ఎవరో కాపాడుతూ ఉండొచ్చు, దానివల్ల కొద్దిగా డిలే అవుతూ ఉండొచ్చు. కానీ చట్టం, ఈ నేరాలు, ఈ కేసులు మనిషికి నీడ లాంటివి. మన నీడ మనం ఎటు వెళ్తే అటు వస్తుంది. ఈ కేసుల్లోంచి వీళ్ళు ఎట్టి పరిస్థితి తప్పించుకోలేరు. ఆలస్యం అవుతుంది తప్పలో. జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళు అయిపోతే ఏం చేసాం. కానీ ఆ మెడ మీద కత్తిలా ఏలాడబడుతూ ఉంటాయి. కానీ వీళ్ళు చాలా పాపాలు చేశారు దీంతో పాటు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మహాపాపం చేశారు. ఈ మద్యంకు సంబంధించి అనేక మంది కుటుంబాలు అనాథలైపోయినాయి, అనారోగ్యం పాలైపోయారు. కుటుంబాల్లో పిల్లలు, మహిళలు, తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోయి, మహిళలు భర్తలను కోల్పోయి, పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైపోయి, అనారోగ్యం పాలైపోయి వాళ్ళకి కూడా అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఉసిరు ఉంటుంది, వాళ్ళ ఆవేదన, ఆక్రోశం, ఉక్రోషం అదంతా కూడా శాపంగా మారిపోయి వీళ్ళు ఎంబడబడిపోద్ది. ఏదో టైంలో వీళ్ళు ఇదేం పర్వాలేదు, నాకేం పర్వాలేదు అనుకున్న టైంలో ఉరుములేని పిడికిల మీద పడిపోతుంది. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష అయితే తప్పదు. ఒకవేళ వీళ్ళు ఈ డబ్బు, అధికారం, పలుకుబడి వీటి ద్వారా ఆ శిక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయినా ప్రకృతి మాత్రం నేను విడిచిపెట్టదు. ఇది జరగబోయేది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.